30 రోజుల్లో 30 కిలోలు తగ్గండి. ఇది ఎలా సాధ్యం? అవును కదా, ఎలా సాధ్యం? దీనికి ఒక్కటే పరిష్కార మార్గం. అదేంటంటే ఒక్కరోజు కూడా అన్నం తినకూడదు. ఎవడు ఏమయ్యా స్విచ్ బోర్డు మీద ఏం పెట్టాను? కాగితం పెట్టాను కదా, స్విచ్ నొక్కదు కరెంట్ వేస్ట్ అవుతుందని. ఎందుకు నొక్కా? చూడలేదు సార్. చూడలేదా? ఏంటది? కొరియర్ వచ్చింది సార్. కొరియరా? నేనేం ఆటలేదు. కిట్టు అనే పేరుతో కొరియర్ వచ్చింది సార్. కిట్టువా? మా మీద నేను వచ్చేస్తున్నాడుగా. పడిపోగలవరా? సంతకం పెట్టండి సార్. ఇది ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఒరే, ఏంటా కంగారు? ఏంటది? వెయిట్ అమ్మ జున్ను నుండి ఏమొచ్చిందిరా? అమ్మ జున్ను కాదమ్మా, అమెజాన్. ఏంట్రా గెట్ వన్ బై వన్ ఫ్రీయా? కాదన్నా, 2 డబ్బులు ఇచ్చుకున్నాను. ఏంటి 2 డబ్బులు ఇచ్చుకున్నావా? అయ్యి బాబు, డబ్బులు ఎక్కడేరా? నాన్న, మొన్న నువ్వు నాకేం సలహా ఇచ్చావు? ఏమని? ఎవరైనా ఇంట్లో కొట్టేమన్నాగా. ఎక్కడో ఎందుకని మన ఇంట్లో కొట్టేశా. మన ఇంట్లో కొట్టేయడం ఏంట్రా? అమ్మా, నువ్వు చిన్నప్పుడు ఏం చెప్పేదానివి? ఏంట్రా అది? దేవుడు ఒక కిటికీ మూసేస్తే 2వ కిటికీ తెడుస్తాడన్నావుక. ఆ కిటికీ నుంచి వెళ్ళి దెబ్బేశా. ఒరే ఒరే, నీకు దండం పెడతానని కొట్టేసిన డబ్బులు ఇచ్చేరా? ఏమే అసలు నాకు పుట్టిన కొడుకేనా? షేమ్ జీన్స్. అమ్మా, షేమ్ జీన్స్ కాదు, సేమ్ జీన్స్. చెట్టు ఇలా ఉంటే కాయలు ఎలాగే ఏడుతాయి. కర్మ. ఒరే, కోపంలో ఈ స్లమ్ డాగ్ మిలియనీర్ ఏమైనా చేసుకుంటాడేమోరా? చేసుకునే అమ్మా. ఒరే, ఆస్తులు ఎక్కడెక్కడ పెట్టాడు? డోంట్ వి నో. నిజమే అమ్మో. నాన్నోయ్ ఏమండి? నాన్నోయ్ ఏమండి? మూడో కిటికీలోంచి పడిపోయాడు పెదవా. పీడ పోయింది. బర్గర్, నీ ముత్యాలాంటి పింపుల్స్ ఏమైనాయి? ఎవరో తొబ్బేశారు. కౌన్ యాక్నెస్టర్ చూడు, ఇప్పుడు స్టార్ లా ఉన్నాను కదా. వస్తుంది నాకు కూడా ఇవ్వ, పూసు. కొనుక్కో. ఏంద్రా ఇది కంజూస్ దాని లెక్క చేస్తుంది. హే నిహారిక, హాయ్. హాయ్. ఇలా రా, అందరం ఇక్కడే ఉన్నాం. ఆవ్, ఆవ్, ఆవ్. హాయ్. హాయ్. హాయ్ 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 కూర్చో. హాయ్. ఏదో పోగొట్టుకున్న దానిలో అక్కడ నుంచున్నావెందుకు? ఏం లేదు, ఎక్కడ కూర్చోవాలో తెలియక చూస్తున్నా. అసలు నువ్వు కాలేజ్కి సెకండ్ ఇయర్లో ఎందుకు జాయిన్ అయినావు? ఎల్లినేమో. బోలేతా? లాటరల్ ఎంట్రీ. ఓ, మరి డిప్లొమా ఎక్కడ చేసావు? గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. చాలా పెద్ద కాలేజ్ కదా. అవును. ఎగ్జామ్కి టైం అయినట్టుంది, వెళ్దామా? పదండి, ఎగ్జామ్ టైం అవుతుంది. పద. రే, వీడేంట్రా ఎప్పుడు ఎగ్జామ్ అంటే భయపడేవాడు ఇవాళ కుందేలు పిల్లలా ఎగురుతున్నాడు. కిట్టు ఎగ్జామ్ రాయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అరే, ఈ బర్గర్ ఇది కూడా స్టేటస్ పెట్టేసింది. ఇప్పుడు పరీక్షలు రాయకపోతే రేపు పొద్దునంతా రిక్షాలు తొక్కుకోవడమే. బర్గర్లు తినడం తగ్గించాము. వాళ్ళ మొత్తం జరిగింది. ఏంట్రా దగ్గర చేస్తున్నావు? చదువుకున్నాను సార్. రాసి అలా చూస్తే ఆన్సర్ రాదమ్మా. అయితే చూడకు, రిజల్ట్ వస్తుంది కదా. అయిపోయింది. ఏంట్రా? అప్పుడే అప్పుడే అయిపోయిందా? ఇంత తొందరగా ఎగ్జామ్ ఎలా రాసేవరా? అంటే రాత్రంతా కష్టపడి చదివాను సార్, అందు గురించనే. సరే యుగో, అయితే నేను వెళ్ళనా? వెల్ రారా. అరే సో టైమ్ అప్. ఐ సెడ్ టైమ్ అప్. ఏమండి? Yes. Wait, what? Hey. తర్వాత తెలుస్తుంది. ఫ్యూచర్లో మొత్తం న్యూస్ పేపర్ వేసుకోవడమే.
బాలీవుడ్ కి శక్తిమాన్, హాలీవుడ్ కి స్పైడర్ మ్యాన్, ఈ కాలేజ్ కి యూ యంగ్ మ్యాన్. ఐ లవ్ యూ రాజా. లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ అ మిర్రర్. మంచి రాసినావా లేదా ఇవే ముచ్చట్లా రేయ్ ఆన్సర్లు తెలిసి కూడా ఎవడైనా ఇంత లేట్ రాస్తాడ్రా? తెరి భయంకి ఏమైందిరా? ఆన్సర్లన్నీ మంచిగా చదవరా అంటే PCDA చదివి ఉరికినావు. ఇప్పుడేమో పైన క్వశ్చన్ కిందికి, కింది క్వశ్చన్ పైకి వచ్చినాయి. పక్కా జీరో ఆతారే తెరుకో. అంటే ఈసారి కూడా ఫెయిల్ అయిపోయానరా? అయిపోయినావు. అరే రే ఆగు, ఫోన్ ఇస్తాను. ఫోనా? పత్తర్లేక వద్దులే పాపం, ఫోన్లే బాధలో ఉన్నావు. బామ్మా, నాన్న, పిన్ని అందరూ త్వరగా రండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమైందమ్మా? కొంప తీసి మీ నాన్న మూడో పెళ్లి చేసుకుంటున్నాడా ఏంటి? అందరూ అయిపోయారు, ఇక నేనొక్కడే మిగిలానా? ఏమైంది తల్లి? నాన్న, మీరు తాతయ్య కాబోతున్నారు. అంటే నేను గ్రేట్ గుండమ్మని కాబోతున్నాను అన్నమాట. అవును తల్లి, హాస్పిటల్కి వెళ్లకుండా ఎలా తెలిసింది? ఇప్పుడు ఇంట్లోనే తెలుసుకోవచ్చు. ప్రేగా న్యూస్ వల్ల నేను ఇంట్లోనే టెస్ట్ చేశాను. ఓహో, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఎప్పుడు గొడవలు జరిగే ఇంట్లో గొప్ప శుభవార్త చెప్పావమ్మా. అందరి కళ్ళు దీని మీదే. 3 కాకులు ఇంట్లో ఉన్నాయి, వాటి కళ్ళన్నీ నిమ్మిదే. జాగ్రత్త. అత్తయ్య గారు, మమ్మల్నేనా మీరు అంటుంది? అబ్బబ్బబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నావే. ఏమండి, విన్నారుగా మీ అమ్మ మాటలు? వింటూనే ఉన్నా. అమ్మా, ఈ ఒక్కరోజైనా వాళ్ళని వదిలే. అమ్మో, 86,400 సెకండ్లు. అంతసేపు ఎలా వదిలేనరా? ఒక్క సెకండ్ కూడా వదలకుండా ప్రతి సెకండ్ పొడుచుకొని తింటున్నారుగా. గేదె మీద పడ్డ నీళ్లు నీ కన్నీళ్లు ఒకటేగా. అయితే ఖాళీ కూర్చొని తినడానికి కూడా వస్తున్నాడు అన్నమాట ఇంట్లోకి. మరి నీకు తోడుగా కావాలి కదరా, లేకపోతే ఏకాకమైపోతావని. అబ్బబ్బా, ఆప్తారా మీ గోలా? నాన్న, బామ్మ, నేను ఆదికి ఆయనకి కాల్ చేసి చెప్తాను. అమ్మా, ఈ ఇంట్లో ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. అంజలి, హాస్పిటల్కి వెళ్దాం, త్వరగా రెడీ అవ్వు. హలో కళ్యాణ్, అంజలి తల్లి కాబోతుంది. మామూలుగానే నన్నెవరూ పట్టించుకోరు, ఇంకా దాని మీద ప్రేమ వలకపోసేస్తారు. ఇది ఎవరితో మాట్లాడుతుందబ్బా? ఇప్పటి వరకు మా ముసలిది ఉద్యోగం పేరుతో వాళ్ళని ఇంట్లో పెట్టుకుంది. ఇక పిల్లలు పుడితే ఇంట్లో నుంచి అస్సలు పంపించరు. హలో హలో, ఏంటి బామ్మ? ఒరే ఆది, ఇవాళ గనక కారు అమ్మలేదనుకో చెమడాలు ఒలిచేస్తాను వెధవా. అర్థమైందా? సరే బామ్మ. పెట్టే ఫోను.